టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా, ఆ రోజు ఒక మాట చెప్పాను, పెద్ద కొడుకుగా ఉంటానని. ఆ మాట నిలబెట్టుకోవడానికి 200 రూపాయలు 2000 రూపాయలు చేశాను, 10 రెట్లు పెంచాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 10 సంవత్సరాలు 2000 రూపాయలతో గడిపారు కాంగ్రెస్ హయాంలో. ముష్టి 2000 ఏ పూట సరిపోతుందని అడుగుతున్నా. అది కూడా ఆ రోజు నేను కష్టపడిన డబ్బులే. దాన్ని దుర్వినియోగం చేసి మిమ్మల్ని ఆదుకోవాలా. ఈరోజు మళ్ళీ ఆలోచించా, ఈ తల్లిదండ్రులు ఆదుకోవాలి. నేను ఒక పెద్ద కొడుకు అని చెప్పాను. శాశ్వతంగా వాళ్ళని ఆదుకునే బాధ్యత, పోషించే బాధ్యత నేను తీసుకోవాలని 3000 రూపాయలు చేస్తానని మళ్ళీ హామీ ఇచ్చానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. వాళ్ళు గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతారు, ఇబ్బందులు రావు, అందరూ గౌరవిస్తారు. ఒక 3 ఎకరాల భూమి ఉంటే ఎంత ఆదాయం వస్తుందో అంత ఆదాయాన్ని వృద్ధులకు నేను ఇప్పిస్తున్నానంటే అది నా పట్టుదల, అది నాకు వారి మీద ఉండే ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మా ఆడబిడ్డలు ఉన్నారు. మిమ్మల్ని చూస్తే ఎంత తృప్తి అంటే అమ్మా, ఇక్కడంతా కూడా మీరే వచ్చారు, చాలా పెద్ద ఎత్తున వచ్చారు. నా ఆలోచన ఒకటి, మగవారితో సమానంగా మీ అందరికీ అవకాశాలు రావాలి, ఆత్మ గౌరవంతో బతకాలి. డబ్బులు సంపాదించడం మగవాళ్లే కాదు, మా ఆడబిడ్డలు నా చెల్లెళ్ళు సంపాదిస్తారని నిరూపించడానికి నేను డాక్రా సంఘాలు పెట్టా. దేశంలో ఎక్కడా లేవు ఇంత పటిష్టంగా. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్ పెట్టింది నేనే పెట్టా. ఇప్పుడు మీ ద్వారా మీ కుటుంబానికి ఆర్థిక వెసులుబాటు తేవాలని ఆలోచిస్తున్నా, మీ ఆత్మ గౌరవాన్ని పెంచాలని ఆలోచిస్తున్నా. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను, ఇప్పుడు అందరికీ ఇచ్చాను. మళ్ళీ ఆలోచించాను, పండుగల పూట 2 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం చేశానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. డబ్బులుంటే ఇంకా ఎక్కువ ఇచ్చేవాడిని, సంపాదించాలి, మళ్ళీ మీకు ఇవ్వాలి. ఊరికే మాటలు చెప్తే లాభం లేదు. అందుకని ఇంకొక పక్క అందరికి కూడా మరుగుదొడ్లు కట్టాను, పెద్ద ఎత్తున ఇండ్లు కడుతున్నాం. 29 లక్షల ఇండ్లు ప్రారంభించాం. 11 లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేశాం. ఇంకో పక్కన 20 లక్షల ఇండ్లు కావాలి, అవి కూడా శాంక్షన్ చేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ సొంత ఇంటిలో ఉండాలనే కల నిజం చేసే బాధ్యత నాది. మళ్ళీ అప్పుల పాలు కాకుండా మీ ఇల్లు కట్టుకున్న తర్వాత సుఖంగా ఉండాలి. అందుకే పట్టణ ప్రాంతాల్లో కూడా ఇండ్లకు ఉచితంగా కట్టిస్తామని చెప్పిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇదే కాకుండా ఈరోజు మురికి కాలువలు రిపేర్ చేస్తున్నాం, సిమెంట్ రోడ్లు వేసాం, మంచినీళ్ళు హామీ ఇస్తున్నా. రాబోయే 1.5 సంవత్సరంలో ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను. ఇది కాకుండా మీ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పెట్టాను, ఆస్తులన్నీ మీ పేరుతోనే ఇచ్చాను. ఇప్పుడు పసుపు కుంకుమ 2 విడతలు ఇచ్చాను, 10,000 రూపాయల చొప్పున 2 విడతలు ఇచ్చాను. 3వ చెక్కు వైసీపీ నాయకులు చెప్పారు, చేతగాని నాయకులు, వీళ్ళ మొక్కలు చూపిస్తే చెల్లని మొక్కలు అవన్నీ. వాళ్ళు నా చెక్కు చెల్లదంటారు. నా చెక్కు చెల్లకుండా పోయే సమస్య లేదు. చెల్లెమ్మలో వాళ్ళకి చెప్పండి, ఎగతాళి చేయండి. మీరు చూడవయ్యా, నువ్వు చెల్లదన్నావు, మా అన్నిచ్చిన చెక్కు బ్రహ్మాండంగా చెల్లింది, ఇప్పుడే వేసుకోమన్నాడు, మేము బ్యాంకులో వేసుకున్నాని 5వ తారీఖు వేసుకుని డబ్బులు తీసుకోమని మా ఆడబిడ్డలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరన్నా చేశారా తమ్ముళ్ళు ఇన్ని ప్రోగ్రాంలు? నేను అడుగుతున్నా. రైతుల కోసం ఒక వినూత్న కార్యక్రమం, రైతు రుణమాఫీ 3 విడతలు చేశాను. 4, 5 ఈ నెలలోనే ఇస్తా, ఎన్నికల కంటే ముందే మీకు ఇస్తా. అది కూడా మీరు తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నా. నిన్నే అన్నదాత సుఖీభవ 1500 కోట్లు బ్యాంకుల్లో వేశాను. మీరు పోయి
డబ్బులు తీసుకోవచ్చు ఈ రోజు నుంచి. మీరందరికి కూడా దగ్గర మీరు చూస్తే 44,99,843 మంది రైతులు. ఇంత మునుపు 1000 రూపాయలు వేసా, ఇప్పుడు 3000 వేస్తున్నా. 1350 కోట్ల రూపాయలు మనకెంత కష్టం ఉన్నా మీ అకౌంట్లో జమ చేశాను తమ్ముళ్ళు, మీరు తీసుకోవచ్చని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో 2 హెక్టార్లు ఉన్న వాళ్ళకి 1500 రూపాయలు వస్తాయి, 15,000 రూపాయలు వస్తాయి. 2 హెక్టార్ల పైన ఉంటే 10,000 రూపాయలు వస్తాయి. ఇంకో పక్క ఒక 65,000 మంది రైతులకి భూమి అంతా కూడా జాయింట్ ఫార్మింగ్ సొసైటీ కింద ఉంటే అది నేరుగా మీకు ఇచ్చేశాను. దీని విలువ ఒక 7,000 కోట్లు. ఇక్కడే దగ్గర 17,000 మందికి పట్టాలు ఇచ్చాను. అది ఈ ప్రభుత్వం చూపించే చొరవ, పేదవాళ్ల పట్ల అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడే రామారావు గారు ఉన్నారు, మస్తాన్ రావు గారు ఉన్నారు. వారిద్దరి తరపున నేను హామీ ఇస్తున్నా. ఉదయగిరి భవిష్యత్తులో పేద జిల్లా, పేద తాలూకా కాదు, కరువు ప్రాంతం కాదు, సస్యశ్యామలం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు ఉదయగిరి అంటే కరువు వచ్చి వలసలు పోయేవాళ్ళు, దేశం ప్రపంచం అంతా వెళ్లారు. రాబోయే రోజుల్లో ఉదయగిరికి వలసలు వచ్చే పరిస్థితి తీసుకొస్తాను. వేరే మన వాళ్ళు పోయిన వాళ్ళు మళ్ళా తిరిగి వస్తారు, వేరే వాళ్ళు కూడా తిరిగి వచ్చే పరిస్థితి తీసుకొస్తాను తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చంద్రన్న బీమా 10 లక్షలు ఇచ్చాను, పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఇచ్చాను. ఇంకో పక్క మీ ఆరోగ్య ఖర్చులకి 5 లక్షల రూపాయలు ఇస్తున్నా. ఏ హాస్పిటల్ పోయినా మీరు ట్రీట్మెంట్ తీసుకోవడానికి 5 లక్షలు ఇస్తున్నా. మందులన్నీ ఉచితం. మీ మందుల షాపు పోయి తీసుకుంటే బిల్లు నేనే కడతా. మీకు ఏ అనుమానం అవసరం లేదు. ఎన్ని మందులు కావాలన్నా మళ్ళీ ఎక్కువ మందులు తినద్దండి, లేనిపోయిన అనారోగ్యం వస్తుంది. మందులు కూడా ఎన్ని కావాలన్నా అన్నీ వాడాలి. ఊరికే వస్తాయి మందులని కానీ తింటే మాత్రం లేనిపోని సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు వాడుకోండి. డాక్టర్ చెప్పిన మందులు మీ మందుల షాపులో ఇచ్చే బాధ్యత, డబ్బులు నేనే పే చేసే బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పిల్లలు, వాళ్ళందరి భవిష్యత్తు చాలా ముఖ్యం. మన పిల్లలు మట్టిలో మాణిక్యాలు. బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారు. ఇప్పుడే ఆత్మకూరులో చూశాను, 5వ తరగతి చదివే అమ్మాయి, ఎస్సీ అమ్మాయి ఎంత బ్రహ్మాండంగా మాట్లాడిందంటే మా వేదిక పైన ఎవరూ మాట్లాడలేరు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడలేరు. అంత అవగాహన, అంత స్పష్టత, అంత తెలివి. ఈరోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ఈ రాష్ట్రంలో ఉండే యువతకు నేను అండగా ఉంటా. తల్లిదండ్రులు మీరు చదివిస్తే నేను గార్డెన్ గా ఉంటానని మీరందరూ తెలియజేస్తున్నారు. అందరి యువతకి నేనే గార్డెన్. బాగా చదివిస్తా. ప్రైమరీ ఎడ్యుకేషన్ కొన్నిట్లో 1000 రూపాయల వరకు పెంచనిస్తా చదువును బట్టి. హైయర్ ఎడ్యుకేషన్లో ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ డబ్బుల ఎట్లో 100% ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకి, మైనారిటీకి నేనే ఖర్చు పెట్టి పూర్తిగా చదివించే బాధ్యత నాది అని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఈ పిల్లలు విదేశానికి పోవాలంటే, చదువుకోవాలంటే 25 లక్షల వరకు ఇస్తా. నేనే చదివిస్తా వాళ్ళని. వాళ్ళకి ఆ గౌరవం వస్తుంది, తెలివితేటలు వస్తాయి. అంతేకాకుండా ప్రభుత్వంలో ఉండే ఉద్యోగాలన్నీ ఇస్తా, ఎప్పటికప్పుడు ఇస్తా. ప్రైవేట్ ఉద్యోగాలు రావాలంటే అది మనకే సాధ్యం, కోడికత్తి పార్టీకి సాధ్యం కాదు తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అతను చూస్తే పారిశ్రామికవేత్తలు పారిపోతారు, మనల్ని చూస్తే పారిశ్రామికవేత్తలు వస్తారు. అది ఆయనకు మనకు విశ్వసనీయత. ఒక రోజులో రాదు విశ్వసనీయత. తండ్రిని అడ్డం పెట్టుకుని 31 కేసుల్లో ఇన్వాల్వ్ అయి అవన్నీ కూడా మీరు చూస్తే ఈరోజు ట్రయల్స్కి వచ్చిన తర్వాత చాలా మంది జైలుకు పోయారు. 100 కంపెనీలు దెబ్బతిన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయారు. నేను 9 సంవత్సరాలు సీఎంగా
అయితే నాకు ఒక ధైర్యం, సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తిని, ఆదాయం పెంచుతా, ఉద్యోగాలు ఇప్పిస్తా. ఒక హైదరాబాద్ పోతే 20 హైదరాబాద్ తయారు చేసే శక్తి నాకుంది. అది దేవుడిచ్చిన వరం నాకని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరెవరూ అధైర్యపడవలసిన అవసరం లేదు. కానీ బాధంతా 1,00,000 కోట్లు మన వాటా రావాలి. అది ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ప్రత్యేక హోదా ఇది మన హక్కు. ఆ రోజు పార్లమెంట్లో ఆనాటి ప్రధానమంత్రి రాజ్యసభలో చెప్పాడు. ఇంకో పక్క విభజన హామీలు నెరవేరుస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా మొండి చేయి చూపించారు. నిన్ననే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చెప్పారు, మేము రేపు అధికారంలోకి వస్తానే ప్రత్యేక హోదా ఇస్తామని. నేను అడుగుతున్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు, నేను కేసీఆర్తో కలిసి పనిచేస్తానని. కేసీఆర్తో కలిసి పనిచేసి ఏం చేస్తామని అడుగుతున్నా. ఈయన ఊడిగం చేసే పరిస్థితికి వచ్చాడు. ఫెడరల్లో ఫ్రంట్ అన్నారు, అందులో ఈయన భాగస్వామి అంటున్నాడు. కేటీఆర్ జగన్ ఇంటికి వచ్చాడు. ఇద్దరు మాట్లాడుకున్నారు. ప్రెస్ లో ఫోజులు ఇచ్చారు. ప్రతిరోజు మీరు చూడండి, ఎక్కడ తిరిగినా సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కు పోవాలి. అక్కడ కేసీఆర్కి రిపోర్ట్ ఇవ్వాలి. ఆయన మళ్ళా ఆయనకి డబ్బులు ఇవ్వాలి. ప్రతిరోజు కేసీఆర్ కూలికి పనిచేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు జగన్మోహన్ రెడ్డితో కలిసి. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసి ప్రజల్ని మోసం చేయొద్దండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు, నువ్వు ఫెడరల్ ఫ్రంట్ అన్నావు, పోయి కేసీఆర్కు చెప్పు ప్రత్యేక హోదాకు అబ్జెక్షన్ లేదని చెప్పి మేనిఫెస్టోలో పెట్టించి అనౌన్స్ చేయమని డిమాండ్ చేస్తున్నా. న్యాయం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి, మోడీ, కేసీఆర్ ఈ ముగ్గురు ఎంత దుర్మార్గులు అంటే ఎప్పుడు కూడా సత్యం చెప్పి ఎరుగురు వీళ్ళు. అన్ని తప్పుడు మాటలే, అన్ని తప్పుడు సమాచారమే. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు వీళ్ళందరినీ చూస్తే జగన్మోహన్ రెడ్డి అన్ని చూశాడు, సంక్షేమ కార్యక్రమాలు చూశాడు. ఈరోజు మీరు ఇంతమంది వచ్చారు. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, ఈ ప్రభుత్వం వల్ల మీరు తృప్తిగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నామంటే చేతులు పైకెత్తండి. అదే మరిగా మేము సంతృప్తిగా ఉన్నామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. దీనికంటే ఏం కావాలో తమ్ముళ్ళు, దానికోసమే నేను పనిచేస్తున్నా. డబ్బుల కోసరం కాదు, ఇంకో దానికోసరం కాదు, మీ అభిమానం కోసరం. నాకు కూడా ఒక పేరు రావాలి, మీ హృదయాల్లో పర్మనెంట్ గా స్థానం ఉండాలని రాత్రింబగుళ్ళో పనిచేస్తున్నా. ఇది చూసినప్పుడు రాత్రికి ఆనందంగా పడుకుంటాను. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు ఇంత స్ఫూర్తినిచ్చారు మీరంతా. ఇదే నా టానిక్. దీనివల్ల ఎప్పటికప్పుడు నేను ఇంకా ఎక్కువ పనిచేయాలనే తపంతో పనిచేస్తున్నా. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మన నియోజకవర్గం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే హామీ ఇస్తున్నా, రామారావు గారు ఒక మంచి వ్యక్తి, ఇంకో పక్కన మస్తాన్ రావు గారు, వీళ్ళిద్దరిని కూడా మీరు ఒకసారి కంపేర్ చేసుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా మేకపాటి బ్రదర్స్, ఒక ఎంపీ, ఎమ్మెల్యేలు ఇద్దరు మళ్ళా పోటీ చేశారు, ఇప్పుడు కూడా ఇద్దరు పోటీ చేస్తున్నారు. నేను అడుగుతున్నా, ఎవరి హయాంలో ఈ యొక్క ఉదయగిరి అభివృద్ధి అయిందో ఆత్మసాక్షిగా మీరు ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ హయాంలో సంక్షేమం వచ్చిందా లేదా మీకు? అభివృద్ధి జరిగిందా లేదా మీకు? సిమెంట్ రోడ్లు వేసామా లేదా? ఎల్ఈడి బల్బులు పెట్టామా లేదా? మరుగుదొడ్లు కట్టామా లేదా తమ్ముళ్ళు? ఇంకో పక్క అయారాం గయారాం ఆదాల ఏం చెప్పాలి తమ్ముళ్ళు? మహాడాలనా ఏమైనా చెప్పాలనా ఆయన గురించి? నేను చెప్పాలనా? మోసం చేసిన పెళ్లి కొడుకు,
నమ్మాం, పెళ్లి కూడా ఫిక్స్ చేశాం. మధ్యలో పారిపోయాడు పెళ్లిపేటల నుంచి. ఏమంటారమ్మా, ఒప్పుకుంటారు దీనికి? అతనికి సిగ్గు లేదు, మనకు సిగ్గు లేదు. సిగ్గుందా లేదా? ఎవరైనా పెళ్లి వద్దంటే ముందే చెప్పాలా లేదా? ఇష్టం లేని చెప్పచ్చు, నువ్వు ముందే పోవచ్చు, నాకేం బాధలా. లాస్ట్ మూమెంట్ వరకు ఉండి పారిపోయిన వ్యక్తి, పెళ్లి పీటల మీద నుంచి పారిపోయిన వ్యక్తి ఈ యొక్క ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఈరోజు మస్తాన్ రావుని చూడండి, ఒక వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థి, నీతి నిజాయితీకి మారు పేరు, ధైర్యానికి మారు పేరు, గుండె నిబ్బర ఉండే వ్యక్తి నాతో ఉన్నాడని, ఈ రాష్ట్రం కోసం పోరాడుతున్నానని ఐటీ దాడులు చేసి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టినా రేపు అన్న మీటింగ్ ఉంది, అందరూ రావాలి. కుదరదు, మాకు పనులున్నాయి. పిలిచింది మనకుల పోడే. రేయ్, నీ కళ్ళకి ఇదంతా కనపడతలేదా? ఎక్కడో ఉన్న మమ్మల్ని గుడిలాంటి ఇళ్లలో తీసుకొచ్చి పెట్టాడ్రా. ఏ కులం చూసి పెట్టాడ్రా? 5 రూపాయలకి అన్నం పెడుతున్నాడ్రా. ఏ కులం చూసి పెడుతున్నాడ్రా? లక్షల మంది రైతులకి రుణమాఫీ చేసి అన్నదాత సుఖీభవ అంటూ సేద్యం కోసం డబ్బులిస్తున్నాడ్రా. కులం అడిగిచ్చాడా? పెద్దలకి 200 పెన్షన్ నుంచి 2000 వరకు చేసి ఇంటింటికి తీసుకొచ్చి మరీ ఇస్తున్నాడ్రా. డ్వాక్రా సంఘంలోని ప్రతి మహిళకి ఒక అన్నగా పసుపు కుంకుమ కింద 20,000 ఇచ్చాడు. ఏ కులం చూసి ఇచ్చాడ్రా? పట్టిసీమ నీళ్లు రాయలసీమ దాకా పారిస్తున్నాడు. కులం చూసి పొలానికి నీళ్లిస్తున్నాడా? ఆకాశంలో ఉన్న సూర్యుడికి, రాష్ట్రాన్ని ఏలుతున్న మా చంద్రన్నకి కులం అనేదే లేదు. కూడు పెట్టేవాడు కావాలా, కులం కావాలా అంటే తొక్కలో కులం. కూడు పెట్టేవాడే కావాలి. అది చంద్రన్నే. ఆయన్నే గెలిపించుకుంటాం. Aesthetic and eco-friendly campus, 28 centers of excellence, 25 research laboratories. KL, deemed to be university. నర్సరావుపేటలో 4వ తేదీ సాయంత్రం 3 గంటలకు జరగనున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా బహిరంగ సభను జయప్రదం చేయండి. వేదిక కోడెల క్రీడా ప్రాంగణం, నర్సరావుపేట. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి అన్నం శ్రీనివాసరావు గారిని, పార్లమెంట్ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గారిని కమలం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిద్దాం. మళ్లీ మోదీ గారినే ప్రధానిని చేద్దాం. డైమండ్ జ్యువెలరీ కొనేటప్పుడు క్యారెట్ కి 46,000కి మించి ఇస్తే తెలిసే మోసపోతున్నానని అర్థం. డోంట్ గివ్ 1 రూపీ మోర్. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రమాదాల్లో అర్థాంతరంగా ఇంటి పెద్దల్ని కోల్పోయి అనాథలుగా రోడ్డు మీద పడుతున్న ఎన్నో వేల కుటుంబాలకి అండా ఆధారం ఎవరు? వాళ్ల కన్నీరు తుడిచేదెవరు? పొద్దుగూకుతుందమ్మా, ఎవరినో ఒకరిని అడిగి కార్యక్రమం పూర్తి చేస్తా. మావయ్య, ఇంట్లో ఇవి తప్ప ఏం లేవు మావయ్య. అవసరం లేదమ్మా, ముందు కార్యక్రమం కానివ్వండి పెద్దయ్య. 5 లక్షలా? అవునమ్మా, మీ ఆయన చంద్రన్న బీమా పథకంలో తన పేరు నమోదు చేసుకున్నారు. ఇంటి పెద్ద చనిపోయినా పోషించలేని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా అండగా నేనున్నాను అని చంద్రన్న చేస్తున్న సహాయం అమ్మా ఇది. ఆయనుండగా మీరు మీ బిడ్డలు అనాథలు కారు అని చెప్పమన్నారమ్మా. తెలంగాణ ప్రభుత్వం నుంచి డబ్బులు, పనికి మాలిన డబ్బులు, ఆ డబ్బులు కూడా పాపిష్టి డబ్బులు తీసుకొచ్చి మన ఓట్లు కొంటారంట. 1000 కోట్ల రూపాయలు ఆయన ఇస్తే 1,00,000 కోట్ల రూపాయలు మన ఆస్తులు ఎగ్గొడతాడు ఈ కేసీఆర్. నేను అడుగుతున్నా, నీకేం హక్కు ఉందని అడుగుతున్నా. ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, నాగార్జున సాగర్, శ్రీశైలం ఆయన కంట్రోల్లో ఇవ్వాలంట. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి పనిచేయడానికి వీలు లేదంట. ఈరోజు నెల్లూరు జిల్లాకు 48 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాను. ఆ నీళ్లు వచ్చాయంటే నేను నాకు శ్రీశైలం నీళ్లు పెట్టి పట్టిసీమ ద్వారా కృష్ణాకు నీళ్లు ఇచ్చి ఆ నీళ్లు తీసుకొచ్చా. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి.
దీనికి ఊడిగం చేస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఇతనికి ఆ హక్కు లేదు. అటు మోడీ గాని కేసీఆర్ను గాని మన రాష్ట్ర విరోధులు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోవాలి. చిత్తుగా ఓడించి కోడికత్తి పార్టీకి గుణపాఠం చెప్తామని గట్టిగా మీరందరూ కూడా నినదించవలసిన అవసరం ఉంది. ఈరోజు అభ్యర్థులు మీరే, ఎంపిక చేసింది నేను. మీ ఆమోదంతో ఇంటికి ఒక కార్యకర్త తయారు కావాలి. 5 ఏళ్లు మీకోసం నేను కష్టపడ్డా. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీకోసరం, మీ భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క వారం రోజులు చేస్తారా లేదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమో మా డాక్రా సంఘాలు మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరూ వస్తే 1 కోటి మంది నాకు సైన్యం. ఒకరా ఇద్దరా కోటి. 1 కోటి మంది రోడ్డు మీదకి వస్తే ఎవడన్నా ఉంటాడమ్మా మీకు అడ్డం? ఇటీవల విన్నాను, ఎక్కడికి పోయినా మా ఆడబిడ్డలు అభ్యర్థులు వస్తే మీరే మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. నాకు చాలా గర్వకారణం అది. కొంతమంది చెప్పినప్పుడు నాకు ఆనందం కలిగి, రాత్రి 1 గంటకు పోతే ఎవరు మేలుకోకపోయినా డాక్రా సంఘాలు మాత్రం మేలుకొని, మా ఆడబిడ్డలు మేలుకొని, మా అన్న పంపించిన అభ్యర్థిని మేము చూడాలనుకున్నాం, చూస్తున్నాం, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం, ముందుకెళ్ళండి, మిమ్మల్ని గెలిపించుకుంటామని మీరు చెప్తున్నారంటే అది నా జీవితంలో నేను మర్చిపోలేనని మా ఆడబిడ్డలందరికీ, చెల్లెళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో అక్కడక్కడ ఇబ్బందులు కూడా వస్తాయి. ఒక అధికారి తప్పు చేయొచ్చు, కింది స్థాయిలో ఒక చిన్న కార్యకర్త తప్పు చేయొచ్చు, ఒక నాయకుడు చేసేటప్పుడు ఏదో అనుకొని ఏ పని చేసినా కొంతమందికి బాధ కలగచ్చు. అందరి తరపున నేనే అడుగుతున్నా, అవన్నీ మర్చిపోవాలి. ఇప్పుడు మన దగ్గర ఈ రాష్ట్ర భవిష్యత్తు మన ముందరుంది. దుర్మార్గులు మన ముందరున్నారు. అలాంటి దుర్మార్గుల్ని మనం ఓడించాలంటే మనలో ఉండే చిన్న చిన్న విషయాలు మర్చిపోయి అందరినీ గెలిపించుకుంటేనే ఈ సంక్షేమం, అందరినీ గెలిపించుకుంటేనే ఈ భవిష్యత్తు, అందరినీ గెలిపించుకుంటేనే రేపు రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్తు. ఎక్కడన్నా దెబ్బతింటే మళ్ళీ అంధకారం. ఇప్పుడు ఆయన అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఆయన తరపున మాట్లాడే వాళ్ళందరూ అంటున్నారు ఈ ఒక్కసారి గెలిపించమని. నేను అడుగుతున్నా, ఒక్కసారి అని మనం ఏమైనా కరెంట్ షాక్ ఉంటే తీగ పట్టుకుంటామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తారమ్మా అలాంటి సాహసం మీరు? ఒక్కసారిని ఆత్మహత్య చేసుకుంటారా? ఒక్కసారిని బావిలోకి దూకుతామా? ఒక్కసారిని మనం అందరం కూడా విషయం మింగుతామా? భావితరాల భవిష్యత్తు కోసరం, మన భవిష్యత్తు కోసరం ఇలాంటి వ్యక్తులు వస్తే ఈ రాష్ట్రం మనుగడ సాధించడం చాలా కష్టం. ఒక్క సీటు గెలిచినా కష్టమే. 5 సంవత్సరాలు అడ్డుపడ్డారు, ఎక్కడికక్కడ మనకు ఇబ్బంది కలిగించారు. కానీ ధైర్యంగా ముందుకు పోయాను కాబట్టి మీకు నీళ్లు ఇవ్వగలిగా, అభివృద్ధి చేయగలిగా, మీకు సంక్షేమాన్ని చేయగలిగాను. ఇదే స్ఫూర్తి కావాలంటే ఇలాంటి వారిని దూరం పెట్టాల్సిన అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఉదయగిరి దుర్గాన్ని పర్యాటక కేంద్రం చేయమని, ఇక్కడ చూస్తే కృష్ణదేవరాయలు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉదయగిరి దుర్గాన్ని ఏర్పాటు చేశాడు. కాటమరాజు కూడా ఈ ప్రాంతం నుంచే రాజ్యం చేశాడు. అలాంటి స్ఫూర్తిదాయక ఉండే రాజులు ఇక్కడి నుంచి వచ్చారు. ఉదయగిరి దుర్గాన్ని నెంబర్ 1 పర్యాటక కేంద్రంగా ఉదయగిరి కోట ఫోర్ట్, 1 ఆఫ్ ది బెస్ట్ ఫోర్ట్ ఇది. దీన్ని అభివృద్ధి చేస్తారని మీకు తెలియజేస్తున్నా. సోమశిల హై లెవెల్ కెనాల్ పనులకి 600 కోట్లతో టెండర్లు పిలిచాం. తొందరలోనే పనులన్నీ ప్రారంభిస్తా. దీన్ని పూర్తి చేసే బాధ్యత నాది. రామారావు గారు ఎప్పటికప్పుడు నా దగ్గరకు వచ్చి ఇది ఎట్టి పరిస్థితిలో జరగాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిన వ్యక్తి రామారావు గారు. అదే మరి త్రాగునీటి కోసం జలధార కింద 500 కోట్లతో టెండర్లు పిలిచాం. ఇంటింటికి నీళ్లిచ్చే బాధ్యత, రాబోయే సమ్మర్ లోపల నీళ్లిచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్కన దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేకుండా కొండాపురం మండలంలో
చింతలదేవిలో 3000 ఎకరాల్లో 250 కోట్ల రూపాయలతో కామధేను ప్రాజెక్టు ఏర్పాటు చేశాం. దీన్ని కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేసి బాగా రన్నేడు చూస్తాం. కావలి, ఉదయగిరి, సీతారాంపురం 110 కిలోమీటర్ రోడ్ని 500 కోట్లతో సీతారాంపురం నుంచి పోరుమామిళ్లు వెళ్లే ఒకవైపు వైసీపీని టార్గెట్ చేస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు దూసుకెళ్తున్నారు. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్